తెలంగాణలో వ్యూహాత్మకమైనటువంటి అడుగులే భారతీయ జనతా పార్టీ వేస్తూ వస్తుంది. 2014 నుండి చూసుకుంటే క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇవాళ టాప్ 3లో ఉంది. అప్పుడు టాప్ 3లోనే ఉంది, కానీ హస్తమ శశాంకం తేడా ఉంది. ఇవాళ వచ్చేటప్పటికి 8 పార్లమెంట్ స్థానాలు అధికార పక్షం, ప్రతిపక్షం కూడా భారతీయ జనతా పార్టీ కూడా 8 స్థానాలు, ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్కి 0. అదే సందర్భంలో క్రమంగా ఎదుగుతూ ఉన్నటువంటిది 8 అసెంబ్లీ స్థానాల దగ్గరకు వచ్చింది. తెలంగాణలో ఎదుగుతున్నాం అన్నటువంటి పాయింట్ని గుర్తుపెట్టుకునే తెలంగాణ విమోచన దినం జరపడం కావచ్చు. అట్లాగే అమిత్ షా పదే ప్రస్తావిస్తుంటాం, అమిత్ షా వచ్చి మాట్లాడుతూ ఉంటాం, రాజ్నాథ్ సింగ్ రావడం, ఇప్పుడు నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లో కూర్చొని మాట్లాడుతూ కూడా తెలంగాణ ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లనే తెలంగాణ విమోచన సాధ్యమైంది. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమానికి సమర్థించడమే కాకుండా నిజాం ఓవర్ యాక్షన్కి చెక్ పెట్టినటువంటి మహాయోధుడిని గుర్తు చేసుకోవడం. దాంతోపాటుగా ఈ ఆనాటి విమోచన దినం నిజాం ఇక్కడ ఒక చోటగా తెలంగాణలో కాదు, దాదాపు 4-5 రాష్ట్రాల్లో ఆయన విధ్వంసం నుంచి జరిగినటువంటి దాంట్లో అక్కడ ఆయా రాష్ట్రాల్లో జరిగిన కార్యక్రమాలు కూడా బీజేపీ నిర్వహించడం ద్వారా తెలంగాణ మీదన స్పెషల్ కాన్సన్ట్రేషన్ బీజేపీ చేస్తుంది అన్నట్టు మరొకసారి ప్రూవ్ చేశారు.